వరంగల్ లాంటి ప్లేస్‌లో గూడా అసలు రిజల్ట్ వచ్చిందాకా మన భవిష్యత్తు ఏంటో తెలవదు అనే పరిస్థితికొచ్చిందంటే కారణం రాంగ్ సెలక్షనేనా? అంతే. అంతే అది. ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఆపర్చునిజం. యాక్చువల్లీ కడియం శ్రీ గారిని పార్టీలోకి తెచ్చుకోవడం ఈస్ ఎ లయబిలిటీ. కడియం శ్రీహరి హస్ కాంట్రిబ్యూటెడ్ నథింగ్. హీ స్పెంట్ హోల్ హిస్ లైఫ్ అటాకింగ్ కాంగ్రెస్. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని ఆయన కూతురికి అక్కడ ఇచ్చిన టికెట్ను కాదని మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవడము, కడియం శ్రీహరి విషయంలో కానీ, రంజిత్ రెడ్డి విషయంలో కానీ, దానం నాగేందర్ విషయంలో కానీ పార్టీ హ్యాస్ బంగల్డ్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ అలౌడ్. అట్లీస్ట్ ఈ ఎన్నికలు అయ్యే వరకు చేరాలన్న వాళ్ళందరికీ ఓహో మీరు చేస్తే ఓకే ఫైన్, కానీ ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీరు మాకు సైలెంట్గా మద్దతు ప్రకటించండి, మా పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి, మీ డామినెన్స్ని బట్టి, మీ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మీకు తర్వాత చేర్చుకొని మీకు సముచితమైన స్థానం కల్పిస్తా అనే మాట చెప్పేది ఉండే. కొంత లోపాయకారిగా జరగాల్సిన వ్యవహారాలను మళ్ళీ బహిర్గతంగా బొక్కల మెడలో వేసుకొని తిరిగినట్టు అయింది. సో ఏదైనా మొత్తం రిజల్ట్ తర్వాత కొంత షాక్ ఉండే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటి నేను ఇప్పుడు కాదు, ఇవన్నీ ఏవి జరగకముందే గతంలోనే చెప్పాను. ఏమని? ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో ఒక కుదుపబడుతుంది అని నేను ఈ మాట ఎప్పుడో చెప్పినాను. ఎందుకంటే ఎవ్రీ ఎలక్షన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్యాబినెట్ ఈస్ డిసైడెడ్. If they are entrenched well in the electorate, they have garnered support, they had put up a very handsome performance, the chief minister is never touched. ఒకవేళ పర్ఫార్మెన్స్ వీక్ ఉంటే, ఢిల్లీ డాలింగ్ ఉంటే, స్లెండర్ మార్జిన్స్తో గెలిస్తే ముఖ్యమంత్రిని ఆడుకుంటారు అసమ్మతివాదులు. ఇది ఎప్పటి నుంచో జరిగింది, ఇప్పుడే కాదు. ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షన్స్లలో ఓడిపోతేనే ముఖ్యమంత్రులను రాజీనామా చేయమని డిమాండ్ చేసిన సందర్భాలున్నాయమ్మా గత చరిత్రలో కనుక గమనిస్తే. అట్ సీన్ దట్ ఒకప్పుడు ముఖ్యమంత్రికి ఎదురుగా కూడా నిలబడాలన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ముఖ్యమంత్రి స్థానం కొద్దిగా బలహీనమైతే రాజీనామా చెయ్యి అని డిమాండ్ చేసిన లీడర్లను చూసినా నేను. సో ఇప్పుడున్న దేశాల్లో తనకు తానుగా స్వచ్ఛందంగా ఇది రెఫరెండం అని డిక్లేర్ చేసుకొని ఒకవేళ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే nobody need to attack him కదా. అదే కనిపిస్తుంది. జస్ట్ వే ది కాన్సిక్వెన్సెస్. అంటే ఏ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఒక 5-6కి మించి కనిపించని పరిస్థితి కనపడుతుంది. 10 నుంచి అంటే చాలా వ్యత్యాసంలో కనపడుతుంది. ఎందుకనంటే కాంగ్రెస్ వైపు ఇది స్వయంకృతం అమ్మ. ఒకవేళ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్ ఎక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఒకటి, రెండు ఈ రెక్లెస్ పార్టీ ఫిరాయింపులు. ఎందుకంటే ఒక పక్క న్యాయపత్రం లోపల కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తున్నా అనే దాంట్లో ఏం చెప్పినారు, 10th షెడ్యూల్కి అమెండ్ చేసి ఇది పెద్ద కామెడీ అసలు. అంటే ఆయన అంటే ఎవరి మాటను ఎవరు గౌరవిస్తారో తెలియదు. మేము గేట్ తెచ్చినాం, ఇంకో గేట్ ఆడనేమో ఆ పాయింట్ ఏం పెట్టిరు అనేది మీరే చూసుకోవాలా. రెండోది నేను గేట్లు తెరిస్తే కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు జాయిన్ చేసుకోకుండా ఉండుంటే అది రాజనీతిజ్ఞత అంటారు. అది రాజనీతిజ్ఞత అంటారు. అక్కడ ముఖ్యమంత్రికి అట్లా సలహాలు ఇచ్చే ఉండాలి. బేసిక్ కదా, బేసిక్ నాలెడ్జ్ కదా. ఈ బేసిక్ నాలెడ్జ్ని ఎట్లా మిస్ అయ్యి ఉంటారు? ఇప్పుడు చేర్చుకోవడమే ఒక బిగ్ మిస్టేక్. అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు 3 పార్లమెంట్ టికెట్స్ ఇచ్చినారు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వరంగల్ ఈ 4 సీట్లు ఇవ్వడం అనేది అంటే బ్లండర్ మిస్టేక్ అనేది అందరూ అంటున్నారు. పొలిటికల్ అడ్వెంచర్ ఇస్ అ నేను ఐ డోంట్ సే బ్లండర్. ఎందుకంటే రేపు ఎలక్షన్లలో వాళ్ళు గెలిస్తే ముఖ్యమంత్రి కరెక్ట్. ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్, ఇట్స్ ఏ మిస్అడ్వెంటేజర్ రాదర్. ఒక రకంగా ఒకవేళ వీళ్ళు నిజంగా ఓడిపోతే ముఖ్యమంత్రికి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ 4 ఓడిపోతే నలుగురులో నాకు తెలిసి ఇంకా అక్కడ కూడా ఎదురొడ్డుతున్నారు. వరంగల్ ఆల్సో ఎదురొడ్డే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి పెద్దగా ఎక్కడ దరిదాపులా కనిపించట్లే. మరి ఒకవేళ ప్రజలు కనుక విజ్ఞతతో ఓటు చేస్తుంటే ఈ 4ని చిత్తుగా ఓడించాల్సింది. రాజకీయ భవిష్యత్తు కోసమని, రాజకీయాలలో కొన్నన్న మోరల్ వాల్యూస్ ఉండాలని అంటే ఇట్లాంటి అవకాశవాదులు కనుక తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేస్తుంటే భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఇట్లాంటి అడ్వెంచర్ చేయదు. ఒకవేళ వీళ్లే కనుక గెలిస్తే
ఇంకా రాజకీయమైన ఫిరాయింపులు అనేది ఇంకా అతి నీచంగా నికృష్టంగా జరుగుతుంది అన్నారా. ఇక అసలు ప్రజల దగ్గరికి పోరిగా ఎన్నికైన వాళ్ళను కొనుక్కోవడం మీదనే పెట్టుబడిదారులు. పార్టీలు కూడా సంస్థాగతంగా కూడా బలపడవు. ఇంకా అసలు ఎవరు సంస్థాగతమైన ఎన్నికలు ఉండవు, సంస్థాగతంగా డెవలప్ కావు, కార్యకర్తలకు గుర్తింపు ఉండదు, గౌరవం ఉండదు, ఏముండదు. ఒకవేళ విజ్ఞతతో ప్రజలు కనుక ఈ అవకాశవాదులను ఓడిస్తే ఇది ఒక రకంగా పార్టీగా మాకు నష్టం జరుగుతుందేమో, కానీ భవిష్యత్ తరాలకు అది ఒక మార్గదర్శకంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎవడు కూడా ఇంత విచ్చలవిడిగా వేరే పార్టీల వాళ్ళని చేర్చుకోరు.